అండ్ రెండోది చోటే బాయ్ దగా బడే బాయ్ పగ అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడటం వల్ల పాలమూరు జనహోర్లో మాట్లాడటం ఇవన్నీ కూడా చూసాం. టు స్టార్ట్ విత్ ఒకసారి మేనిఫెస్టో తోటి మొదలెడదాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలు వాస్తవానికి ఎన్నికలు ఇంత దగ్గరగా వస్తున్నాయి కదా. ఇప్పటివరకు అంటే ఇది ఎలా ఉందంటే ముందు వాళ్ళు ప్రకటిస్తే దాన్ని చూసి వీళ్ళు చూసి వాళ్ళు అన్నట్టుగా చాలా నిరీక్షించినట్టున్నారు. గతంలో కూడా రాజశేఖర రెడ్డి అది ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు మళ్ళీ ₹2 కిలో బియ్యం పునరుద్ధరిస్తారని ఏదో వస్తే ₹1.90కి మమ్మల్ని చూసి పెట్టారని వీళ్ళు అనేవాళ్ళు. సో రోజే చెప్పాడు ముందు నుంచే మేము ప్రయత్నిస్తున్నామని. అయితే అప్పుడు ఇప్పుడు ఒక కామన్ ఫ్యాక్టర్ ఏమంటే రాజశేఖర రెడ్డి కూడా 2009లో కొత్తగా మేమేం వాగ్దానాలు చేయట్లేదు, ఇదివరకు చేసినవి ఖచ్చితంగా అమలు చేస్తాం, ఒక విద్యుత్ సరఫరా మటుకు 2 గంటలు ఏదో పెంచుతాం, మిగిలినవన్నీ పాతవేని ఆయన చెప్పేవాడు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ మేనిఫెస్టో అంటే మాకు బైబిల్, భగవద్గీత, ఖురాన్ అని ఎప్పుడు చెప్తుంటారు కదా. రెండవది చాలా సుదీర్ఘమైన మేనిఫెస్టోలు వందలాది వాగ్దానాలు చేసి అమలు చేయకపోవటం కాదు, నేను చాలా పరిమితంగా చేసేవే చెప్తానని ఒక మాట ఆయన ఎప్పుడు త్రూఅవుట్ చెప్తూ వచ్చారు. బహుశా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కూడా మరి చిన్నదే ఇదిగో 2 పేజీల మేనిఫెస్టోనే అని మళ్ళీ చెప్పటం, అంటే చిన్న మేనిఫెస్టోలో పెద్ద వాగ్దానాలు చేసి అమలు చేస్తాము అన్న దానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తుంది. అబద్ధాలతో నేను చంద్రబాబుతో పోటీ పడదలుచుకోలేదని కూడా అన్నారు. సరే అది ఆయన ఆరోపణ అండి, ఆయన పంచనండి అది. ఇప్పుడు వీటన్నిటి మీద మళ్ళీ వాళ్ళు దాదాపు అలాగే చెప్తారు. కాకపోతే ఒకటి చేసినట్టు కనిపిస్తుంది. నేను నిన్న విజయవాడలో ఏదో పెద్ద డిబేట్లో కూడా ఉన్న చాలామందిని కలిసారు, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంకా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇట్లాంటి వాళ్ళు. ఒక సమస్య ఏమంటే ఏముంది, ప్రధానంగా అభివృద్ధి, సంక్షేమం అనే ఆరోపణలు, వీటికి ఎలా జవాబు చెప్పటం. అలాగే చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తాడు అంటే ఇప్పుడున్నవే డబ్బులు లేవు, ఎక్కువ అప్పులు అంటుంటే మీరు ఇంతకంటే రెట్టింపు చేసి ఎలా ఇస్తారనే ఒక పెద్ద ప్రశ్న. దానికి చంద్రబాబు కాన్స్టెంట్గా ఇస్తున్న రిప్లై ఏంటంటే సంపద సృష్టిస్తాను నేను అని. సో అందుకని జగన్ ఈరోజు మేనిఫెస్టోలో చెప్పినవి సరే కొన్ని అటు ఇటుగా చెప్పిన వాటిలోకి వెళ్ళే ముందు ఆయన చంద్రబాబు పాలన తన పాలన ఇప్పటివరకు పథకాలు ఇవే చెప్పిన వ్యక్తి ఈరోజు అప్పుల పెరుగుదల, ఉత్పత్తి పెరుగుదల, ఆ తర్వాత పన్నులు చాలా ఎక్కువగా వేస్తున్నారు అనే విషయాలు, వీటి మీద గట్టిగా జవాబు చెప్పడానికి అన్నిటికీ ఆర్బీఐ వీటి సోర్స్ అని చెప్పారు. ఉదాహరణకు అప్పులు చంద్రబాబు హయాంలో 21.8% పెరిగితే తన హయాంలో 12.13% మాత్రమే పెరిగాయి అప్పులు. అంతగా నిజానికి ఇవన్నీ ప్రచారాలే అని ఆయన చెప్పడానికి. అలాగే జీడిపిలో జిఎస్డిపి, స్థూల జాతీయ ఉత్పత్తిలో స్థూల రాష్ట్ర ఉత్పత్తి కనుక చూస్తే అది గతంలో 4.47% చంద్రబాబు హయాంలో ఉంటే తన హయాంలో 4.53% ఉంది. కాబట్టి సంపద మేము సృష్టించాము, ఈయన సృష్టించలేదని. ఇంకొకటి ఒక చేత్తో ఇచ్చి ఒక చేత్తో తీసుకుంటున్నారు అనే ఆరోపణ. పన్నులు చాలా పెంచారు కదా, నిజంగా మున్సిపల్ పన్నులు అనేకం పెంచారు, అందులో ఏం సందేహం లేదు, వాళ్ళందరూ ఆందోళన కూడా చెందుతుంటారు. కానీ ఇది కూడా చంద్రబాబు హయాంలో కంటే తక్కువ. అప్పుడు 6.57% పన్నులు పెంచితే మేము 6.31%, అంతకంటే మాది ఎక్కువ లేదు అని. అంటే మా మీద చేస్తున్న ఉద్యోగాలు సరే వాడు మొత్తం ఇచ్చినవి 32,000, మేము 2,31,000 ఇచ్చాము. ఇందులో మేజర్ పార్ట్ గ్రామ సేవకులు వాలంటీర్లు అయినప్పటికీ సచివాలయ ఉద్యోగులను అక్కడ ఆయన మెన్షన్ చేశారు. సో ఆ విధంగా ఉద్యోగాలు, పన్నులు, వీటన్నిటిలో కూడా ప్రచారం అదే, అది నిజం కాదు, సంపద సృష్టించలేదు, అప్పులే పెంచారు. రెవెన్యూ లోటు కూడా చాలా ఎక్కువగా ఉంది. చంద్రబాబు పాలించిన అన్ని సంవత్సరాల్లో రెవెన్యూ లోటు చాలా ఎక్కువగా ఉంది. రెవెన్యూ లోటు ఎక్కువగా ఉంది అంటే దాని అర్థం ఏంటంటే ప్రభుత్వ నిర్వహణ వ్యయమే, దాన్ని అందుకోవడానికే చాలా ఖర్చు అయినప్పుడు దాన్ని ఇంకా సంపద ఎక్కడ సృష్టిస్తారు? ఏ పార్టీ కంటే తనతోనే కాదు, ఆంధ్రప్రదేశ్ను పాలించిన ఏ ముఖ్యమంత్రి హయాంలో కంటే చంద్రబాబు హయాంలో కంటిన్యూస్గా రెవెన్యూ లోటు ఉంటుందని ఏదో చెప్పారు. చూద్దాం మరి యనమల రామకృష్ణుడు ఎవరో దీనికి ఒక జవాబు తర్వాత ఇస్తారు. కానీ ఈ ఇష్యూ అయితే అడ్రస్ చేయాలని ముఖ్యమంత్రి భావించినట్టు కనిపిస్తుంది. తన మీద ఇది ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది, బాగా ప్రచారం జరిగింది కాబట్టి. అప్పులు ఎక్కువగా ఉన్నాయి, శ్రీలంక అది ఇది అన్నారు, వాళ్ళ హయాంలో చాలా ఎక్కువగా పెరిగాయని. ఇంకోటి ఏమో తరచూ వినే విమర్శ కూడా
ప్రభుత్వం తీసుకున్న అప్పులే చూపిస్తున్నారు. కానీ సంస్థలు కార్పొరేషన్లు తీసుకుని ఇందులో చూపించట్లేదు. వాటిని కూడా ఇందులో చూపించి ఆయన అప్పుడు ఇంత తీసుకున్నారు, ఇప్పుడు ఇంత తీసుకున్నారని ఒక కంపారిటివ్ స్టడీ. ఇంకొకటి ఏమో ఇవన్నీ కూడా మేము కోవిడ్లో చేసామని. కరోనా ఇందులో 2 సంవత్సరాలు అసలు ఉత్పత్తి ఇవన్నీ కూడా స్తంభించిపోయిన ఒక చాలా ప్రతికూల పరిస్థితుల్లో చేశాం. కాబట్టి తర్వాత మామే చేసే ప్రచారం నిజం కాదు, నేను సంక్షేమంతో పాటు సంపద పెంచడం ఆ పని కూడా చేశానని చెప్పడానికి స్టాటిస్టిక్స్తో ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. ఇంకా పథకాల విషయానికి వస్తే కొత్తగా ఎక్కువ చేసేదేం లేదు. ఇప్పటికే మేము శాచ్యురేషన్లో చేసాము. రెండోది 6 గ్యారంటీలు, 6 గ్యారంటీస్, సూపర్ గ్యారంటీస్, సూపర్ 6. ఈ సూపర్ 6 అనేది కేవలం ఒక మిత్. గతంలో రైతు రుణమాఫీ దగ్గర నుంచి ఏది పెద్దగా అమలు చేయలేదు ఆయన. కాబట్టి అమలు చేయని వాటికి ఇప్పుడు నేను ఇస్తున్న వాటికే 79,000 కోట్లు ఎంతో ఖర్చు అవుతుంటే వీటిని కనీసంగా కొనసాగించకుండా ఏ ప్రభుత్వం పాలించలేదు. వీటిని కొనసాగించడానికి 29,000 కోట్లు కావాలి. వీటికి సూపర్ 6 కూడా కలిపితే 1,50,000 కోట్ల పైన కావాలి. అంటే ఇప్పుడు ఇచ్చేవి దాదాపు రెట్టింపు అవుతాయి. సో తర్వాత చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇచ్చే వాగ్దానాలు గతంలో అమలు చేయలేదు, ఇప్పుడు కూడా చేయరు. 1,00,000 కోట్ల ఏడాది కంటే మరి మేము ఇది చేయడానికే నానతంటాలు పడి ఏదో చేస్తున్నాం. ఎందుకంటే విశ్వసనీయత, మాట కట్టుబడాలని. కాబట్టి చంద్రబాబు చెప్పేవి గతంలో లాగే అవి మిథ్యగా మిగులుతాయి, వాటిని నమ్మకూడదు అనే ఒక థీమ్. దాన్ని కొన్ని ఉదాహరణలు, లెక్కలు, జీవిత అనుభవాలతో పూర్తి చేయడానికి ప్రయత్నించినట్టు కనిపిస్తుంది. ఇంకా కొత్త పథకాలంటే చిన్న మేనిఫెస్టో, ఇప్పుడున్న పథకాలన్నీ కొనసాగిస్తూ ఆయన వీటికే 79,000 అవుతుంది కష్టంగా అని కూడా చెప్తున్నారు. కాబట్టి అదనంగా ఐ థింక్ పెన్షన్లకు కూడా ఆయన 2,000